బెట్టింగ్ యాప్లు ఎలా పనిచేస్తాయి? వాటికి దూరంగా ఎందుకుండాలి? క్రికెట్ సమయంలో ఈ బెట్టింగ్స్ జోరుగా సాగుతుంటాయి. ఈ ప్లాట్‌ఫారమ్లతో పాటు DREM11, ఎంపీఎల్, VISIN11, MYFB11 వంటి ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్లు 11 ఇతర ఈక్వేషన్లను ప్లే చేసే బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించడానికి వ్యక్తులను అనుమతిస్తాయి. ది వీక్ నివేదిక ప్రకారం భారతదేశంలోని 40% ఇంటర్నెట్ వినియోగదారులు చురుకుగా పందెం కాస్తున్నారు. మరొక నివేదిక ప్రకారం 80% భారతదేశంలోని పెద్దలు కనీసం సంవత్సరానికి ఒకసారి బెట్టింగ్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు ఎలా పని చేస్తాయో తెలుసుకుందాం. మీరు ఈ యాప్లలో ఖాతాను సృష్టించాలి. దీని తర్వాత లైవ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడల్లా మీరు నోటిఫికేషన్లను స్వీకరిస్తారు. మీరు మీ సామర్థ్యం గల 11 గేమింగ్ ప్లాట్‌ఫారమ్లను కూడా ఎంచుకోవచ్చు. అలాగే అంచనా వేసిన స్కోరు, సెంచరీలు, వికెట్లు, మరిన్నింటిపై పందెం వేయవచ్చు. వినియోగదారులు క్రెడిట్ డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఇతర ఆన్లైన్ చెల్లింపు మాధ్యమాల ద్వారా బెట్టింగ్ వేయవచ్చు. మహాదేవ్ యాప్ మాదిరిగానే ఈ యాప్లు బాగా పనిచేస్తున్నప్పటికీ, వాటిలో చాలా వరకు చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. భారతదేశంలో బెట్టింగ్కు సంబంధించిన చట్టాలు అస్పష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే గేమ్ ఆఫ్ స్కిల్స్, గేమ్ ఆఫ్ ఛాన్స్ మధ్య స్పష్టమైన వ్యత్యాసం లేదు. భారతీయ చట్టాల ప్రకారం వీటిపై బెట్టింగ్స్ వేయడం చట్టవిరుద్ధమే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రమ్మీని అవకాశం ఉన్న ఆటగా పరిగణించలేదు. ఆటగాళ్లు గేమ్స్ విషయంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండాలి. తద్వారా బెట్టింగ్ను చట్టబద్ధం చేస్తుంది. అయితే బెట్టింగ్ యాప్ల భవిష్యత్తు పూర్తిగా చెల్లింపు ప్లాట్‌ఫారమ్లు, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. చట్టపరమైన పరిస్థితి స్పష్టంగా లేనందున ఏదైనా యాప్ బ్లాక్ చేయవచ్చు. అందుకే అటువంటి బెట్టింగ్ యాప్లను ఉపయోగిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ఎన్నో వస్తున్నాయి. దీనివల్ల చాలామంది నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలను సులభతరం చేసే 22 ఇతర చట్టవిరుద్ధమైన అప్లికేషన్లు, వెబ్సైట్లతో పాటుగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. మరో చర్యలో మ్యాచ్ ఫిక్సింగ్ సిండికేట్లో పాల్గొన్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు. వారు మహాదేవ్ యాప్ అనుబంధ సంస్థ అయిన మహాదేవ్ ఖిలాడి ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మహాదేవ్ గేమింగ్ యాప్ ద్వారా వినియోగదారులు పోకర్, కార్డ్, ఛాన్స్ గేమ్లు, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్బాల్, క్రికెట్ వంటి ఇతర క్రీడలపై పందెం వేయవచ్చు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ నేరం. బెట్టింగ్లో పాల్గొన్న నిర్వహించిన జరిమానాతో పాటు జైలు శిక్షలు అమలులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన పెద్ద యుద్ధమే నడుస్తోంది. తాజాగా ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ అధికారి సజ్జనార్ దీనిపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని తెలపగా, అందుకు తగ్గట్టుగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపైన పోలీసులు కేసులు సైతం నమోదు చేస్తున్నారు.